నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వీరవంక మండలం ఎల్బాక గ్రామంలో ముందుగానే డబ్బు చాటింపు చేసి భూభారతి రైతు సదస్సు ఎల్బాక గ్రామంలో నిర్వహించారు. రైతుల సమస్యలు ఉన్నవారు దరఖాస్తులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ముదిగొండ వారి ఆధ్వర్యంలో పలు గ్రామాలలో ప్రభుత్వ కళాశాలలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను కళాశాల ప్రిన్సిపల్ వాసిరెడ్డి శ్రీనివాస్, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో కలుస్తూ కళాశాలలో ఉన్నటువంటి వసతులపై, గత సంవత్సరంలో వచ్చినటువంటి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం గృహ విద్యుత్ వినియోగదారులు రాయితీతో ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ నిర్మాణాలపై గృహ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారులు కడప జిల్లా దువ్వూరు పట్టణంలోని బాండివారి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ అధికారులు గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకంపై అవగాహన కల్పించారు. పట్టణ వినియోగదారులందరికీ కూడా నమస్కారాలు. మనము ఈ మైదుగూరు సబ్ డివిజన్ ఏరియాలో మేమంతా ఊర్లో అయితే కొద్దిగా అందరూ కూడా అవగాహన కల్పించుకొని నేను చెప్పేది ఏంటంటే రానున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడే పెట్టుకున్నామంటే ఇప్పుడు నుంచే మనకెందుకు మీరే ఈ ఊర్లో మీరే అవగాహన తప్పిత లేదు. దీని మీద మా ఉద్దేశంలో ప్రముఖంగా ఇది మీకు పెడతాం, మీరే ఉత్పత్తిదారులు అవుతారు. రానున్న పరిస్థితిలో కరెంటు ఆఖరిపోయింది, పొద్దులు పోయింది ఏముండదు ఇంకా అని ఒక మంచి ఆలోచనతో మాత్రమే ఇది ప్రమోట్ చేయడానికి విద్యుత్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం మధ్యలో పెట్టేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మేము దీన్ని ప్రమోట్ చేస్తున్న వారధిగా ఉంటూ ప్రమోట్ చేస్తున్నాము. ఒక నెలలో తప్పకుండా దీన్ని పూర్తి రెక్టిఫై చేయాలని, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చాను. దీన్ని నేను కొంచెం పర్సనల్ గా మైదుకూరు అండ్ దువ్వూరు ఈ రెండు చోట్ల నెలన్నరలో. నందిపేట మండల కేంద్ర పాల్గుట్ట శివారు ప్రాంతం నల్లపోచమ్మ వెళ్లే దారిలో మండల రజక కళ్యాణ మండపం కొరకు భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గురువారం మండల రజక సంఘం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల గ్రామాల రజక సంఘం అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గతంలో మాకు కళ్యాణ మండపం నిమిత్తము శ్రీ గౌరవనీయులైన ఆశన గారి జీవన్ రెడ్డి గారు మా రజక కళ్యాణ మండపం కోసం ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది. అలాగే దానికోసం 25 లక్షల ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది.
మరి ఎవరో 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భూమి పక్కన గల గుట్టకి మొత్తం మొరం తీసుకుంటూ అక్రమంగా తరలిస్తున్నారు. వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలా. ఏదైతే మా శిలాఫలకాన్ని ధ్వంసం చేసిరో వాళ్ళని గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగ్గంపేట గ్రామంలో నెహ్రూ నగర్ కాలనీలో మరియు గాండేపల్లి మండలం మురారి గ్రామంలో కార్డన్ సర్చ్, ఒక ముద్దాయి 5 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు వారి సూచనలతో జగ్గంపేట ఇన్స్పెక్టర్ సిఐ వైఆర్కే, ఎస్ఐ జగ్గంపేట రఘునందన్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, గాండేపల్లి ఎస్ఐ యువి శివనాగబాబు గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి మరియు సిబ్బందితో ఈరోజు జగ్గంపేట గ్రామంలో నెహ్రూ నగర్ కాలనీలో గాండేపల్లి మండలం మురారి గ్రామంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలోని దళారీల బారి నుండి వ్యవసాయదారులను కాపాడాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి వినతి పత్రం అందించిన ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ ప్రతినిధి డాక్టర్ చాపా పండరి. వ్యవసాయదారుల క్రాప్ లోన్ల గురించి రెన్యువల్ చేయడానికి దళారులను ఆశ్రయిస్తున్నారని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బందికి లావాదేవీల గురించి సంబంధం ఉండాలని, దళారులను బ్యాంకు లోపలికి రానివ్వకూడదని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి మేనేజర్ ఏ రాహుల్ గారికి తెలియజేశారు. लेटर प्राप्त हुआ है कंप्लेंट के बारे में. पिछले साल जो भी कंप्लेंट हुई उनको रिसॉल्व करने की कोशिश करूंगा और आगे जो भी पिछली बातें हुई आगे न दोहराते हुए एक अच्छा मिलजुल के काम करने की कोशिश करेंगे. थैंक यू सो मच सर. धन्यवाद. सोशल जस्टिस फॉर वर्ल्ड ह्यूमन राइट्स कౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈ రోజు కుబీర్ యూబీఐ మేనేజర్ గారికి కలవడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయదారులు క్రాప్ లోన్ల గురించి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో కొద్దిమంది దళారులను ఆశ్రయిస్తున్నారు. అయితే వాళ్ళు ఏదున్నా బయట చూసుకోవాలి కానీ వ్యవసాయదారుల యొక్క పట్టా పాస్బుక్లు, చెక్ బుక్లు, విత్డ్రా ఫార్మ్స్, డిపాజిట్ ఫార్మ్స్ మీద ముందే సంతకాలు చేయించుకొని బ్యాంకులలోకి వచ్చేసి వాళ్ళ యొక్క పనిని చేయించడము, అసలు డబ్బులు ఎన్ని లేపుతున్నారో ఎన్ని తీస్తున్నారు అనేటటువంటిది రైతులకు, నిరక్షరాస్యులకు అర్థం కావడం లేదు. కేవలం రెన్యువల్ అయిందని సంతోషపడుతున్నారు అంతే. రెండవది ఏంటి అంటే సర్వీస్ పాయింట్స్, బ్యాంకు మిత్ర అనేటటువంటి సర్వీస్ పాయింట్స్ మొత్తం కుబీర్ మండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ లొకేషన్లలో ఉన్నాయో అవి ఆ లొకేషన్లలో పనిచేసినట్టు చూడగలరని తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఏటీఎం కార్డు యొక్క ఆవశ్యకత, ఏటీఎం కార్డు ఉంటే 2 లక్షల ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉన్నది కాబట్టి దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే విధంగా సాయంత్రం 4 గంటలకు బంద్ అయిన తర్వాత అందరికీ రానివ్వకండి, ఎవరికి రానివ్వకండి. 4 గంటల లోపల ఉన్నటువంటి వాళ్ళకు రానివ్వండి. అదే విధంగా ఇంకోటి ఏమైతుంది అని అంటే ఈ దళారి అనేటటువంటి వాళ్ళకు ముఖ్యంగా లోపలికి రానివ్వకుండా వాళ్ళ పనులు ఏమున్నా కూడా బయట చూసుకునేటట్టు చేయాలని మేనేజర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.
బంధన్ బ్యాంక్ పై కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ బంధన్ బ్యాంక్ మేనేజర్ పొన్నం మహేష్ అన్నారు. కాగజ్ నగర్ లో బంధన్ బ్యాంక్ కస్టమర్ల దగ్గరికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారం వారం జమ అయ్యే పొదుపును కమిషన్ తీసుకుంటూ కస్టమర్ల అకౌంట్లలో నుండి డబ్బులు తీస్తూ బంధన్ బ్యాంక్ పై తప్పుడు ప్రచారం చేస్తూ బంధన్ బ్యాంక్ మూసివేస్తున్నారని, బంధన్ బ్యాంకులో జమ అయిన కస్టమర్ల పొదుపు డబ్బులన్నీ మళ్లీ కస్టమర్లకు తిరిగి బ్యాంకు చెల్లించదని లేనిపోని అభాండాలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కొందరు బంధన్ బ్యాంక్ కస్టమర్లు తప్పుడు ప్రచారం చేస్తున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఈ నెల 12న పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు. కస్టమర్లందరికీ విజ్ఞప్తి, నేను బంధన్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా. మన బంధన్ బ్యాంక్ పేరు మీద అన్నోన్ పర్సన్స్ అంటే తప్పుడు ప్రచారం చేస్తూ మీ యొక్క సేవింగ్ డబ్బులని ఆన్లైన్ ఫ్రాడ్ తరపున మీకు సేవింగ్ డబ్బులు మీ యొక్క బుక్ల నుంచి తీసి కమిషన్ తీసుకొని తీసి మన బంధన్ బ్యాంక్ పేరు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో మన బ్యాంకు బంద్ అవుతుంది, లేకపోతే స్టాఫ్ అనేది వెళ్ళిపోతుర్రు, వేరే స్టాఫ్ వస్తారు, లేదంటే మన సేవింగ్స్ అనేది లాస్ట్కి ఇప్పటికే బంధన్ బ్యాంక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఎటువంటి ఆన్లైన్ మీరు ఎటువంటి కలెక్షన్ కట్టకూడదు, లేదంటే మీ పొదుపు ఇప్పుడే తీసుకోండి అని తప్పుడు ప్రచారం చేస్తూ కొంతమంది వ్యక్తులు రాజనగర్ లోకల్లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సబ్జెక్ట్స్ మాటలు నమ్మి మీరు మోసపోకండి. బంధన్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ కాదు. బంధన్ బ్యాంక్ ఉన్నది మీకు అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న సభ్యులకు లోన్స్ ఇస్తూ మీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఇస్తూ వారం వారం మీ దగ్గర సరిపోయడం మీ తరఫున ఇన్స్టాల్మెంట్ తీసుకుంటున్నాం. సో మన బంధన్ బ్యాంక్ ఎటువంటి ఎప్పుడు కానీ కస్టమర్లకు అన్యాయం చేయదు. బంధన్ బ్యాంక్ అనేది క్లోజ్ అవ్వదు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల నమ్మి మీ యొక్క ఆన్లైన్లో అమౌంట్ అనేది తీసేసుకొని సిబిల్ ఎఫెక్ట్ కానీ సంథింగ్ లేకపోతే ఫ్యూచర్లో మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళ రెండిట్లా రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి మీరు నష్టపోతారు. కాబట్టి మేము ముందుగానే చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని ఆల్రెడీ స్టేషన్లో అప్పగించడం జరిగింది. సో ఇప్పటి నుంచి బంధన్ మీదంతా ఒక మైండ్ సెట్ అంటే బంధన్ బ్యాంక్ గురించి తప్పుడుగా ఆలోచనలు పెట్టుకోకండి. ఇప్పటి నుంచి క్లియర్గా ఎటువంటి వాళ్ళు చెప్పినా ఏం నమ్మకండి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను కానీ మా స్టాఫ్ కానీ మీకు ఎప్పటికీ సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆఫీస్లో వచ్చి సంప్రదించగలరు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ రాష్ట్ర నాయకులు సాంబశివారెడ్డి, తొగ్గలి నాగేంద్ర, సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ర్యాలీ టీడీపీ కార్యాలయం నుంచి బయలుదేరి 4 స్తంభాల మండపం వరకు చేరి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సంవత్సరం కాలంలో టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపాలు నబీ రసూల్, బత్తిని లోక్నాథ్, మనోహర్ చౌదరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 5 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి 5 మండలాల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటి కరెక్ట్గా సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ జరపమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నామంటే ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ మరి మా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విజయోత్సవంతో, ఎందుకంటే మనం విజయాన్ని సాధించిన తర్వాత ప్రజలకు ఏవైతే మనం సూపర్ 6 హామీలు ఇచ్చామో అమలు చేసేటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజే మనం తల్లికి వందనం కింద ప్రతి తల్లి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే చెప్పినాడో అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి అంటే తల్లికి వందనం కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పిన విధంగానే మరి ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి సంగతి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అన్నదాత సుఖీభవ
అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రేపు జూన్ 21వ తేదీ ప్రతి రైతు అకౌంట్లో 20,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారని సగర్వంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సూపర్ సిక్స్ అయితే ఏవైతే చెప్పాడో అవన్నీ అమలు చేయడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక అనుభవం కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతున్న సందర్భంగా మేము ఆయనకు నిజంగా హ్యాట్సాప్ చెప్తూ మరి ఈ నియోజకవర్గంలో మాకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎందుకంటే మాకు ముఖ్యంగా ఇండస్ట్రీస్ కావాలి, పరిశ్రమలు రావాలి. ఈ నియోజకవర్గంలో రైతాంగానికి నీరిచ్చేటువంటి కార్యక్రమానికి, ప్రతి రైతుకి ప్రతి ఎకరాకు నీరిచ్చేటువంటి కార్యక్రమానికి మేము కష్టపడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించైనా సరే ఈ నియోజకవర్గాన్ని శ్యామలం చేయడానికి మా వంతు సిక్కి లేకుండా మా గౌరవ శాసనసభ్యులు మేమందరూ కూడా కష్టపడి ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఏర్పాటు చేయడానికి మేము కష్టపడి పనిచేసేటువంటి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాజంపేటలోని ఆర్ఎండ్బి బంగ్లాలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు లోకేష్లపై ప్రశంసల వర్షం కురిపించి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలీస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం కార్యక్రమాలతో సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు నుంచి వైసీపీ నాయకులకు ఒకటే సవాల్ విసురుతున్నాం. రాబోయే రోజుల్లో తెలుస్తాం, రాజంపేటలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. దానికి ఇదే నాందిగా మీకు సందర్భంగా తెలియజేస్తాం. టీడీపీ నాయకుల ఐక్యత, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధీరుడు, ప్రపంచ స్థాయి రాజకీయ ధురంధరుడు, రాజకీయ మేధావి, ఒంటి చేత్తో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రుల్ని ప్రశ్నించిన ప్రముఖ మేధావి, ఎంతో మంది రాష్ట్రపతులను తన చేతుల మీదుగా పదవులు ఇప్పించిన మహానేత ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పరితపిస్తున్న మహానేత, మాన్యులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు యువగలంతో తన సత్తా చాటి ఈ రాష్ట్రంలో యువతకు ఒక ఐకాన్ లాగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ భావి తరాలకు తన నాయకత్వాన్ని అందించడానికి ఉరకలేస్తున్న కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో అరాచకాలకు, అన్యాయాలకు ఆలవాలమై ప్రజలను నానా హింసలకు గురి చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందముందించి గత సంవత్సరం జూన్ 12న మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఈ రోజుకు సరిగ్గా ఏడాది అయింది. పరిపాటలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్టాపూర్లో అక్షరాభ్యాస కార్యక్రమంలో ముందుగా సరస్వతి పూజ చేసి మండల విద్యాశాఖ అధికారి విద్యార్థులకు శ్రీకారం పెట్టడం జరిగింది. పాఠశాలలలో శుక్రవారం విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు రామస్వామి, శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, గ్రామ అభివృద్ధి సభ్యులు సట్ల శ్రీనివాస్, ఎన్ రాజేశ్వర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ గురవే నమః.
शरदिन्दु समाकारे परब्रह्म स्वरूपिणी वासरा पीठनिलये सरस्वती नमोस्तुते सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ యాప్ బృందాలు చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.